For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. అలాగే ఈ జూలై 12 నుంచి వెళ్ళి ఆగస్టు 26 వరకు గురు కుజుల కలయిక ఉంది. మరి ఈ కలయిక వలన ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేసి మనకు తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, మరి ఈ గురు కుజుల కలయిక వలన ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది? ముందుగా చూసుకున్నట్టయితే మేష రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. గురుకుజుల యొక్క కలయిక అంటే జూలై 12వ తారీఖు నుంచి 26వ తారీఖు అంటే ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల పాటు గురువు కుజుల యొక్క కలయిక అనేది వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. సహజంగా గురువు గోచారరీత్యా చెప్పబడేటప్పుడు 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు సుఫలితాన్ని ఇస్తాడని, మిగతా స్థానాల్లో అసుఫలితాన్ని ఇస్తాడని మనకు తెలుస్తుంది. అలానే కుజుడు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉండటం, అలానే గురువు కుజుడు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మరి గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతులకి కుటుంబానికి కారకుడు అయ్యేవాడు గురువు. కుజుడు వచ్చేటప్పటికల్లా భూ వివాదాలు, అలానే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, కోర్టు వ్యవహారాలు, రియల్ ఎస్టేటు, అలానే కన్స్ట్రక్షను, రైతులు, ఇలాంటివన్నీ కూడా తెలిపేవాడు అంగారగ్రహం. అంటే అంగారగ్రహము అలానే బృహస్పతి గ్రహము వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం చూస్తే, ఇక్కడ ఈ 2 గ్రహాల యొక్క కలయిక వల్ల కొన్ని మంచి చెడు యొక్క ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని రాశుల వాళ్ళకి సుఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి చెడ్డ ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క ఫలితం వల్ల శరీర బలహీనత ఏర్పడే అవకాశాలు, అంటే ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. అలా దాంతోపాటు మనోవిచారము, ఏదైనా సరే ప్రయత్నాలు చేస్తే కొంత కార్యక్రమాలు చెడిపోయే అవకాశాలు ముందుగా ఉండటం, కొంత నీచులతో సహవాసం జరిగే అవకాశాలు ఉండటం అనేది ఉంటారు. భయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ద్వితీయ స్థానంలో గురువు వల్ల ధనాదాయం బాగా పెరగటం, అంటే ఫైనాన్షియల్ గ్రోత్ బాగా పెరగటం ఒకటి, అలానే కుటుంబ సౌఖ్యము, కీర్తి, వృద్ధి, ధనాదాయం బాగా పెరగటం, దాన ధర్మాలు చేయటం, విందులు వినోదాలు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశాలు, మనోనిబ్బరము, సంతృప్తి కలిగే అవకాశాలు, మనసుకు ఆనందము, అలానే కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు, ధనలాభము, అలానే సర్వ విషయముల యందు సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ధర్మ కార్యక్రమాలు చేయటం, అంటే ద్వితీయంలో గురువు చాలా మంచి చేస్తాడు. ఆ ద్వితీయంలో ఎప్పుడైతే శుక్రరాశిలో గురువు ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితులు బలంగా ఉండటం, ధన ప్రవాహం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ధనం మూలం మిదం జగత్ అంటారు. అంటే లైఫ్ అంతా కూడా కొంత పార్ట్ అనేది మనిషిలో ధనంతోనే ముడిపడి ఉంటుంది. అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండటం, ఆర్థిక పరిస్థితులు అనేవి మెండుగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడటం, ఆదాయ మార్గాలు అనేవి రకరకాలుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనేక మార్గాల్లో ఆదాయం అనేది వచ్చే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు వ్యాపార విస్తరణ, అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అలానే వ్యాపార విస్తరణ ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువులు, అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. పనుల పట్ల ఆసక్తి, పనుల పట్ల ఉత్సాహం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనధాన్య ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి జరిగే అవకాశాలు ఉండటం, అలానే సుఖము, వ్యాపార లాభము, సంతాన సౌఖ్యము, ఇష్టఫల సిద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే కుజుడు వల్ల వీళ్ళకి కొంత పనులలో కొంత విచారము, భయం కలిగే అవకాశాలు ఉంటాయి. భూ సంబంధించిన విషయాల్లో మటుకు వేలు పెట్టకుండా ఉండటం చాలా మంచిది. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొంతమంది కొనుగోలు చేస్తారు, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు కూడా కొంతమంది ఉంటారు. అంటే ఈ 45 రోజుల పాటు మనకి జూలై 12 నుంచి ఆగస్టు 26 వరకు కూడా భూ సంబంధించిన కార్యక్రమాలు కానీ, గృహ నిర్మాణాలు కానీ, శంకుస్థాపనలు కానీ, ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ ఇలాంటి విషయాల్లో కొంత దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అకారణంగా కలహాలు జరుగుతుంటాయి. అంటే మనం మంచివాళ్ళైనా కూడా ఎదుటివాడు మంచివాడని కావాలని
ఎప్పుడూ ప్రపంచంలో రూల్ లేదు. ఎస్ నేను మంచివాడిని అయినంత మాత్రం ఎదుటివాడు మంచివాడు అవుతాడా? కాకపోవచ్చు. అంటే ఎదుటివాడి యొక్క ప్రవర్తన ఉండొచ్చు, క్యారెక్టర్ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. మనిషి యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి, ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది, ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. విద్యార్థులకు కూడా ద్వితీయ స్థానంలో గురువు వల్ల పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు ఉండటం, భర్తకి తోడుగా ఉండాలని, పిల్లలకి తోడుగా ఉండాలని, గతంలో ఏదైతే వదిలేశారో ఎడ్యుకేషన్ పరంగా కానీ విద్య పరంగా కానీ బాగా అనుకూలంగా ఉండే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. సహజంగా ఏమిటంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడు. అంటే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలానే కుటుంబ పరంగా సౌఖ్యం ఉంటుంది. అలానే వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో స్త్రీలు కానీ పురుషులు కానీ మంచి సంపన్న కుటుంబం నుంచి వచ్చే వ్యక్తులు కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా కొంత మనస్సు ఆనందంగా ఉండటం ఒకటి, అయితే ధర్మ కార్యక్రమాలు చేయటం ఒకటి, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగస్తుల ప్రమోషన్లతో పాటు అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు సమస్యలు మాత్రం కొంత పెండింగ్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా కార్యక్రమాలు గురుకుజుల యొక్క కలయిక వల్ల కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురువు ధనకారకుడు కాబట్టి రాస్యాధిపతి కుజుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కొంత శరీర బలహీనత, అంటే శరీరంలో రుగ్మతలు వస్తాయి. అంటే ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ అతి వేగం అనేది పనికిరాదు. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని మనం ముందుకెళ్తే మనకి లైఫ్లో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? కుజుడు యొక్క ఆరాధన చేయాలి. ఎలాంటి ఆరాధన చేయాలి? వాళ్ళు తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, దానితో పాటు అంగారకాయుధే శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అంటే భూ సంబంధించిన వివాదాలకి వెళ్లకుండా, అలానే కెమికల్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులకు కానీ, కెమిస్ట్రీ లెక్చరర్స్ కానీ, అలానే రసాయన శాస్త్రానికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఇలాంటి వ్యక్తులు కొంత మెడికల్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కొద్దిగా జాగ్రత్తగా వహించడం అనేది చాలా మంచిది. అలానే విద్యార్థులకు ఏకాగ్రత బాగా పెరుగుతుంది. కాబట్టి అంగారకుడు యొక్క ధ్యానం చేయటం, ఏదైతే రుణాలకు సంబంధించిన విషయాలు ఉంటాయో చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళితే వాళ్ళకి మంచి జరిగే అవకాశం. అంటే రుణ బాధలు తగ్గించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. అలానే అప్పులు తీసుకోకూడదు. అంటే ఏదైనా అప్పు ముప్పు అంటారు, అలాంటివన్నీ కూడా కొంత తగ్గించుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు, ఈ గురు కుజుల కలయిక వలన మేషరాశి వారి పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే ఈ మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.